భారతీయ గ్రాండ్ మాస్టర్. చిన్న వయసులోనే 2700 చెస్ రేటింగ్ పాయింట్లు సాధించాడు. 2750 చెస్ రేటింగ్ పాయింట్లు సాధించిన అతి కొద్ది మందిలో ఒకడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో పోటీపడిన అతి చిన్న వయస్కుడు. అతను మరెవరో కాదు, లేటెస్ట్గా వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గుకేష్ దొమ్మరాజు. అతని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకండి. గుకేష్ 2006 మే 29న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. గుకేష్ తండ్రి రజనీకాంత్ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. 7 ఏళ్ల వయసులో అతను చెస్ ఆడటం నేర్చుకున్నాడు. అతను చెన్నైలోని మేల్ అయనంబాక్కంలోని వేలమ్మాళ్ విద్యాలయ పాఠశాలలో విద్యను కొనసాగిస్తున్నాడు. 2015లో జరిగిన ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-9 విభాగంలో మరియు 2018లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-12 విభాగంలో విజేతగా నిలిచాడు. అతను 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లలో 5 బంగారు పతకాలను గెలుపొందాడు. అతను మార్చి 2017లో 34వ కాపెల్లే లా గ్రాండీ ఓపెన్లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కోసం పోరాడాడు. 2019 జనవరి 15న 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయస్సులో, ఆ సమయంలో చరిత్రలో రెండవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అతను సెర్గీ కర్జాకిన్ను దాదాపు అతిపిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా అధిగమించాడు. కాని 17 రోజులపాటు రికార్డును కోల్పోయాడు. ఆ తర్వాత ఈ రికార్డును అభిమన్యు మిశ్రా బద్దలు కొట్టి గుకేష్ను 3వ పిన్న వయస్కుడిగా చేశాడు. 2021 జూన్లో అతను జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్ గెల్ఫాండ్ ఛాలెంజ్లో 19 పాయింట్లకు గాను 14 పాయింట్లు చేసి గెలిచాడు. 2023 ఫిబ్రవరిలో డ్యూసెల్డార్ఫ్లో చెస్ పోటీల్లో అతను పాల్గొన్నాడు. లెవాన్ అరోనియన్ ఇయాన్ నెపోమ్నియాచితో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. ఆగస్టు 2023 రేటింగ్ లిస్ట్లో 2750 పాయింట్లకు చేరుకున్న గుకేష్ అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 2023 చెస్ ప్రపంచకప్లో గుకేష్ పాల్గొన్నాడు. కాని మాగ్నస్ కార్ల్సెన్ చేతిలో గుకేష్ ఓడిపోయాడు. 2023 సెప్టెంబరులో గ్రాండ్ మాస్టర్ జాబితాలో గుకేష్ అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ను అగ్రస్థానంలో ఉన్న భారతీయ ఆటగాడిగా అధిగమించాడు. 37 సంవత్సరాలలో ఆనంద్ టాప్ ర్యాంక్ భారతీయ ఆటగాడు కాకపోవడం మొదటిసారిగా గుర్తించబడింది. గుకేష్ 2024 అభ్యర్థుల టోర్నమెంట్కు అర్హత సాధించాడు. 2024 జనవరిలో గుకేష్ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. అతను పాల్గొన్న 13 గేమ్లలో 6 విజయాలు, 5 డ్రాలు, 2 ఓటములు, 8.5 పాయింట్లు సాధించి 1వ స్థానానికి చేరాడు. రౌండ్ 12లో అతను రమేష్ బాబు ప్రజ్ఞానంద గెలిచాడు. అతను సెమీఫైనల్స్లో అనీష్ గిరిని ఓడించాడు. అయితే ఫైనల్స్లో వీఈ చేతిలో ఓడిపోయాడు. 2024 ఏప్రిల్లో గుకేష్ 2024 చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ పోటీలలో తోటి ఆటగాళ్లు రమేష్ బాబు ప్రజ్ఞానంద విదిత్ గుజరాతీ, అలీరెజా ఫిరౌజ్జా, నిజత్ అబాసోవ్ను ఓడించాడు. ఈ పోటీలలో అతను ఒకసారి మాత్రమే ఓడిపోయాడు. ఈ టోర్నమెంట్ చెస్ పోటీలలో అతను 5 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు, 8 సార్లు డ్రా ముగించాడు. డింగ్ లిరెన్తో జరిగిన చెస్ పోటీలో గెలిచి 2024 ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్కు అర్హత సాధించాడు. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్ను ఓడించి 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయస్సులో చదరంగంలో నిలిచాడు. గుకేష్ దొమ్మరాజు 2023 ఆసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్ స్టార్ ఏసెస్ అవార్డు, యంగ్ అచీవర్స్ పురుషుడు అవార్డులు అందుకున్నారు. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.